వెల్కమ్ టు విజిల్. ఇప్పటికే పలుమార్లు రాజ్యాధికారం అనుభవించి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏకకాలంలో రాజ్యాధికారం అనుభవిస్తున్న కమ్మ, రెడ్డి కులాలు. ఈ కుల సంఘాలు అసలు బాధ్యత ఏంటి? సభల పేరుతో బల ప్రదర్శనలు దేనికోసం? కుల సంఘాల కుక్కమూతి పిందిలా? గులకరాళ్ల డబ్బా శబ్దం తప్ప అసలు ప్రయోజనం ఏంటి? కులాల్లో పేదలకు లేని సాయం సభలు కేవలం కుల గర్వ ప్రదర్శనకే ఎందుకు మిగులుతున్నాయి? సేవ మాట లేకుండా ఈ రణగొణ అసంబద్ధ కారుకూతల శబ్దాల అసలు అర్థాలేంటి? ఇవి కుల సంఘాల సర్కస్ కంపెనీలా? కుల సంఘం పేరుతో రాజకీయ డ్రామాలా? పేదల జీవితాల్లో లేని వెలుగులు ఈ కులం వాళ్ళు, ఆ కులం వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని సెలవిచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అయ్యి ఏం చేయటానికి? రాజ్యాంగం పరిస్థితి ఏంటి? సభావేదిక సినిమా సెట్టింగ్ మాదిరి పెద్ద పెద్ద బ్యానర్లు, కానీ వీళ్ళు చేసే సాయం మాత్రం చిన్నది. ఇదేనా మీ కులసేవ? ఒక్కొక్కరికి కుల గర్వం పొంగి పొర్లుతుంది, సామాజిక బాధ్యత మాత్రం అడుగంటిపోతుంది. కులాల్లో నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ లేవు. కులం పేరుతో నాయకులు మాత్రం పెద్ద పెద్ద వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. మనవాడు ఉంటే ధైర్యమట. ఆ మనవాడు అనేవాడు వెధవైనా పర్వాలేదా? కుల ఐక్యత అని ఘోషిస్తారు. స్వార్థ రాజకీయం మాత్రం మీ వ్యక్తిగతం. నిశ్శబ్దంగా సేవే పరమావధిగా పేదలకు పట్టెడు అన్నం పెట్టే సంఘాలే నిజమైన సంఘాలు. బాధ్యతతో ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేసేది కూడా అటువంటి సంఘాలే. ఈ గోల చేసే సభల వెనుక లక్ష్యం స్వార్థ రాజకీయాలు మాత్రమే. కుల సంఘాల పేరుతో రాజకీయ సభల గర్జనలు సమాజానికి మిగిల్చేది గాయాలు మాత్రమే. కేజీఎఫ్ లాంటి కార్పొరేట్ సంస్థల పోరాటం హక్కుల కోసం కాదు, ఆధిపత్య ఆరాటం. కుల సంఘాల ముసుగులో రాజకీయ నాటకాలు. ప్రజల కోసం కాదు, పవర్ కోసం ఈ సంఘాలు. కుల సంఘాలు, రాజకీయాలు, సామాజిక న్యాయం ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన సున్నితమైన అంశాలు. భావోద్వేగంతో కాకుండా ప్రశాంతంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కుల సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయి? భారతదేశంలో కుల వ్యవస్థ ఒక చారిత్రక వాస్తవం. స్వతంత్రానికి ముందు, ఆ తరువాత కూడా కొన్ని కులాలు విద్య, ఉద్యోగాలు, ఆర్థిక వనరుల విషయంలో వెనుకబడ్డాయి. అందుకే పరస్పర సహకారం కోసం, విద్య, వసతి, వైద్య సాయం కోసం, సామాజిక గౌరవం, ఐక్యత కోసం కుల సంఘాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, బ్రాహ్మణ, ఇతర అనేక కుల సంఘాలు తమ కులాలకు చెందిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, హాస్టల్స్, వైద్య సాయం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ స్థాయిలో చూసినప్పుడు సహకార సంఘాలుగా ఈ కుల సంఘాలు తప్పు కాదు. ఈ నిజమైన, అవసరమైన, స్ఫూర్తివంతమైన సంఘాలు నిజమైన సాయం చేసే చేతులు సడీ చప్పుడు లేకుండా సాయం చేస్తూనే ఉన్నాయి, ప్రతిఫలం ఆశించకుండా. మరి సమస్య ఎక్కడ మొదలవుతుంది? అధికారం మనదే కావాలి అనే జట్టి కుసుమకుమార్ రాజకీయ ఎజెండాలో కుల ఆధారిత పిలుపులతో, ఇతర కులాలపై ప్రత్యక్ష పరోక్ష విభేదాలు పెంచే వ్యాఖ్యలతో, భారీ సభల ద్వారా బల ప్రదర్శనతో సమాజాన్ని విభజించే రాజకీయ వేదికగా మారుస్తారా? అసలు ఎవరి జట్టి కుసుమకుమార్? తెనాలిలో పుట్టి సంగారెడ్డిలో స్థిరపడి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని 1994లో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. 30 సంవత్సరాల జట్టి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది. మరి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ అని పెట్టి రండి ఏకమవుదాం, మన సత్తా చాటుదాం అని పోస్టర్లు ఎలా ముద్రిస్తారు? కమ్మ మహానాడు పేరుతో తమిళనాడులో సభ నిర్వహించారు. ఆ ఆహ్వాన పత్రికలో ఎన్టీఆర్ బొమ్మ ప్రచురించారు. జట్టి కాంగ్రెస్ ప్రతినిధిగా ఉంటూ ఎన్టీఆర్ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు? ఎన్టీఆర్ కేవలం కమ్మ కులానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలో కనీస గుర్తింపుకు నోచుకొని అనేక కులాలను గుర్తించి రాజ్యాధికార దండం అందించిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు తెలుగువారి ఆస్తి. మరో 2 మహానుభావుల ఫోటోలు ప్రచురించారు. ఒకరు ఎన్జి రంగా, రైతు కూలీల కోసం పోరాటం చేసిన మహనీయుడు. మరొకరు కాకాని వెంకటరత్నం, భూస్వాములకు, జమీందారులకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన పేదల పక్షపాతి.
కుల మకిలి అంటని అందరి వాళ్ళు ఆనాటి మహనీయులు. వారి బొమ్మలు పెట్టి భారీ కుల సభలు నిర్వహించడం అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మటమే. చంద్రబాబు అరెస్టు, జైలు, లోకేష్ను ఢిల్లీలో ఎవరూ పట్టించుకోలేదు, అప్పుడే ఈ కేజీఎఫ్ ఆలోచన వచ్చిందని నిర్వాహకుడు జెట్టి చెప్పుకొచ్చారు. అదే నిజమైతే తమిళనాడులో సభ ఎందుకు పెట్టారు? అక్కడ కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. జెట్టి డిమాండ్ చేస్తున్నట్లున్నారు, తమిళనాడులో కమ్మ కులానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. మరి తెలంగాణలో మీ పార్టీ అధికారంలో ఉంది, మరి మీ కులానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు డిమాండ్ చేయలేదు? ఏ రోటికాడ పాట ఆ రోటికాడ ఎందుకు పాడుతున్నారు అనేది ప్రశ్న. ఏ పార్టీ ప్రయోజనాలు కాపాడటానికి కులం గొడుగు పట్టుకున్నారు? ఇప్పటి వరకు మీరు చేసిన కుల సేవ లిస్ట్ ఏంటి? వైఎస్ జగన్ 5 ఏళ్ల విధ్వంస పాలనలో కమ్మ అధికారులు, కమ్మ కాంట్రాక్టర్లు, కమ్మ పారిశ్రామికవేత్తలు, కమ్మ రాజకీయ నాయకులు జగన్ రాజ్యహింసకు గురయ్యారు. ఈరోజు తమిళనాడులో పెట్టిన సభ జెట్టి నాడు కనీసం ఆంధ్ర వంక తొంగి చూశారా? జగన్ మీద తొడగొట్టిన సందర్భం లేదే. ఎవరిని మోసం చేయటానికి ఈ బూటకపు సభలు. మరొక పక్క కొంతమంది కనీస ఇంగిత జ్ఞానం లేని కుల సంఘంగాళ్ళు కమ్మ సంక్రాంతి వేదికలు నిర్వహించడం వారి మరిగుజ్జు లేఖితనానికి నిదర్శనం. ఇటువంటి సన్నాసులకు చరిత్ర పట్ల కనీస ప్రాథమిక పరిజ్ఞానం లేకపోవటం అసలు విషయాలు. కేజీఎఫ్ విషయానికి వస్తే వడ్డించేవాడు మనవాడైతే ధైర్యంగా ఉంటుందనే జెట్టి కుసుమకుమార్ లాంటి నేలబారు భావన సహజ మానవ మానసికతలో ఉన్న ప్రమాదకర స్థాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజ్యాంగానికి విధేయులు, నీ కులానికి కాదు. ప్రజాస్వామ్యంలో పదవులు, ప్రతిభ నియమాల ఆధారంగా రావాలి. ఒక కులం ఆధిపత్యం భావన ఇతరుల్లో భయం, అసంతృప్తి రగిలిస్తుంది. రాజ్యాధికారం అనుభవిస్తున్న కమ్మ, రెడ్డి కుల సంఘాల పేరుతో రాజకీయ సందేశాలు ఇస్తే అది సామాజిక ఉద్యమమా, రాజకీయ మద్దతు సమీకరణ? నిన్నటి కేజీఎఫ్ సభలో పాల్గొన్న ప్రముఖ వక్తలకు విజిల్ ఒక సూటి ప్రశ్న. మీరు జీవితంలో స్వయం కృషితో, పట్టుదలతో పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. మీరు ఆ స్థానాన్ని చేరుకోవటానికి కేవలం మీ కులం ఆధారంగా మీరు ఆ స్థాయికి చేరుకోలేదు. ఈ సమాజం మీకు ఆ అవకాశం కల్పించింది. ఇతర కుల సభలకు వెళ్ళి 4 మంచి మాటలు, 4 మంచి పనులు చేయగలిగిన స్థాయిలో ఉండి కేజీఎఫ్ లాంటి సంస్థల లక్ష్యం ఏంటి అని ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతున్నారు. ఇక అక్కడి ప్రసంగాలు పూర్తి బాధ్యతారాహిత్యంగా కొనసాగటంపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. చరిత్రలో చూస్తే దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఏదో ఒక కుల సమీకరణపై ఆధారపడ్డాయి. ఇది ఒక వాస్తవం. కానీ ప్రస్తుత పెడతోవ సంఘాలు సమాజానికి ఆరోగ్యకరం కాదు. ఇక్కడ 2 ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుల సంఘాల అవసరమా? అవసరం అనేవారు చెప్పే వాదనలు పరస్పర సహకారం, విద్య, వైద్య సేవలు, పేదలకు ప్రత్యక్ష సాయం, సాంస్కృతిక పరిరక్షణ అవసరం. లేదనే వారి వాదనలో సామాజిక విభజన పెరుగుతుంది, రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని వాడుకుంటున్నారు, మెరిట్ కన్నా కులం ప్రాధాన్యం పెరుగుతుంది, సామాజిక న్యాయం అనే భావన దెబ్బతింటుంది, ఆరోగ్యకరమైన సమాజం కోసం ఏది అవసరం? సేవా కార్యక్రమాలు ఒక కులానికి పరిమితం కాకూడదు. పేదవాడు ఏ కులానికి చెందినవాడైనా ఈ కుల సంఘాలు సాయాలు అందించాలి. సమానత్వం ఆర్టికల్ 14, వివక్ష నిషేధం ఆర్టికల్ 15 ఇవే మన ప్రామాణికాలు. సామాజిక ఐక్యత కోసం మావాడు మీవాడు అనే భావన తగ్గి మన రాష్ట్రం అనే భావన పెరగాలి. ప్రతి కులంలో పేదలు ఉన్నారు, ఇది నిజం. ప్రతి కులంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఉన్నారు, ఇది నిజం. కుల ఆధారిత గర్వం రాజకీయంగా మారితే అది సమాజానికి మేలు చేయదు. సేవా కార్యక్రమాలు నిశ్శబ్దంగా జరిగితే అవి ప్రశంసనీయం. భారీ సభలు, బల ప్రదర్శనలు, ఆధిపత్య వ్యాఖ్యలు ఇవి అనవసర ఉద్రిక్తతలకు దారితీస్తాయి. కాబట్టి ప్రశ్న ఏంటంటే, కుల సంఘం ఉండాలా లేదా కంటే అది సమాజాన్ని కలుపుతుందా లేక విడదీస్తుందా? ఇది అన్ని కుల సంఘాలకు వర్తిస్తుంది.